గానే ఉంది. సో మంచు ఫైల్స్లో మిగతా డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికి మనతోటి అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ గణేష్ గారు. గణేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. బీఆర్కే ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎస్. సో మంచు మోహన్ బాబు అంటే ఆయన మీద గౌరవమే ఉంది, ఎవరికి వ్యక్తిగతంగా ద్వేషం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. వారి కుటుంబ గొడవలను తీసుకొచ్చి మీడియా మీద పెట్టారు అన్నటువంటి దాని మీదే ఇదంతా కాస్త జరుగుతోంది. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీ స్టేటస్, మాజీ రాజకీయ నాయకుడు కూడా కాబట్టి మాట్లాడుకోవడం తప్ప నార్మల్గా ఒక నటుడైతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మనమేం బజార్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్లే బజార్లోకి వచ్చారు, వాళ్ళంతటా వాళ్లే మొత్తం అంతా బయట పెట్టుకున్నారు. ఇది అయితే క్లియర్. అయితే ఇక్కడ న్యాయం మనోజ్ వైపు ఉంది అనుకోవాలా, లేదంటే మోహన్ బాబు వైపు ఉంది అనుకోవాలంటే ఇద్దరికిద్దరు మీడియాకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ పెట్టుకున్నటువంటి కేసులు వీటిని చూసినప్పుడు నాకు ప్రాణహాని ఉంది, నా చిన్న కొడుకు మనోజ్ అలాగే తన భార్య మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు. దీనికి వ్యతిరేకంగా నా తండ్రి మీద కానీ అన్న మీద కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు చేశారా, వాళ్ళ దగ్గరున్న వాళ్ళు చేశారని కాకుండా గుర్తు తెలియని ఒక 8 మంది వ్యక్తులు నన్ను ఇలా కొట్టారు అని చెప్పి తన కంప్లైంట్ చేశాడు మనోజ్. సో ఈరోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కనిపించడం లేదో దానికి సంబంధించి పిఏ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ న్యాయం ఎవరి వైపు ఉంది అని అనుకోవాలి ముందుగా. సార్ ఈరోజు మోహన్ బాబు గారు ఫస్ట్ విషయం ఏంటంటే ఒక మీడియా ప్రతినిధిని కుట్టడం ఏదైతుందో అది చాలా తప్పు విషయం అండి. ఎందుకంటే అతను ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు నువ్వు ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు నువ్వు ఒక హీరో అయినప్పుడు ఇదే మీడియాని పై తీసుకొచ్చింది. ఈ మీడియా లేకపోతే నువ్వు ఈ రోజు నాడు మోహన్ బాబు అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తించేటువంటి పరిస్థితి లేకుండే. అసలు నువ్వు ఇప్పుడు ఈ గొడవ జరిగింది అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు జరిగితే ఓకే, కానీ ఆ కుటుంబంలో జరిగేటువంటి గొడవలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు మీడియా అనేది ఎంటర్ అయింది. ఆల్రెడీ మీడియా అనేది ఎంటర్ అయినప్పుడు లోగో ఉన్నది, చేతిలో టీవీ లోగో ఉన్నది, మాలో ఉన్నాడు, చూసి కూడా మీరు కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను ఈరోజు మోహన్ బాబు గారిని ఖచ్చితంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సినిమాలలో ఒక చాలా సినిమాల్లో మీరు ఇటు సినిమాలు తీసినటువంటి సినిమాలు ఉన్నారు అంటే మీకు అనుభవం, రాజకీయంగా అనుభవం ఉంది, ప్లస్ ఇక్కడ సినీ పరంగా కూడా అనుభవం ఉన్నది. ఇలా ఉంటున్నప్పుడు మీ ఇంటికి వచ్చినటువంటి ఒక విలేకరుల మీద మీరు దాడి చేయడం ఎంతవరకు మంచి పరిణామం అండి? అంటే మీరు ఒక హీరో, సినిమాలో హీరోజం చూపిస్తారు, అదే హీరోయిజాన్ని ఈ రోజు నిజ జీవితంలో చూపిస్తారనుకుంటే నిజ జీవితంలో నువ్వు రాబోయేటువంటి తరాలకు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఈ యొక్క రాజకీయ అంటే మీరు రౌడీజంగా ఉంటేనే బాగుంటది అనేటువంటి ఉద్దేశంగా చెప్పాలనుకుంటా, లేకుంటే మీరు ఏంది ఇప్పుడు ఇంటికి వచ్చిన ఒక మీడియా ప్రతినిధి దాడి చేయవలసినటువంటి దాన్ని శివసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పుడే కానీ మీరు ఈ రోజు నాడు ఈ యొక్క స్థాయికి రావడానికి కారణం ఇదే మీడియా కదా. ఇదే మీడియాను పెట్టుకుని మీరు ముందుకు వచ్చారు కదా. ఈ మీడియా లేకపోతే మీరు హీరో అవుతారు. మీరు ఎక్కడ ఉన్నారండి మోహన్ బాబు గారు? ఈ రోజు ఒక మీడియా ప్రతినిధిని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు, కుటుంబ కరాలు ఉంటాయి, కుటుంబ కొట్టాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడదు. కానీ ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నామండి. ఓకే. సో ఓవరాల్ గా చూసినప్పుడు సరే మనోజ్ రేకెత్తినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చ అనేది జరుగుతోంది. న్యాయంగానే అడుగుతున్నాడు కదా, మరి ఏంటి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటూ చాలా మంది మనోజ్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో అంటే ఇవాళ వీళ్ళు ఇతను మనోజ్ అనేటువంటి వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి వీళ్ళ మధ్యలో కూడా ఒక సమైక్యత లేదు. అంటే మేము చెప్పినటువంటి మాటలు వినలేడు. అంటే మోహన్ బాబు గారికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మనం చాలా చూసాం. మనం సినీ పరిశ్రమలో ఇక్కడ మీటింగ్ అయినప్పుడు కానీ చాలా చోట్ల చూసాం. మోహన్ బాబు గారి ఒక్కటైతే అందరూ ఒక వన్ సైడ్ ఉండేటువంటి వ్యక్తి. మోహన్ బాబు గారి వల్ల చాలా కాంప్లైంట్లు వచ్చినాయి ఆ టైంలో కూడా. కానీ ఆ టైంలో కూడా అసలు ఈ రోజు సినీ పరిశ్రమ కూడా మాట్లాడాల్సిన ఒక పరిస్థితి ఉంది. అసలు సినీ పరిశ్రమ కూడా మాట్లాడలేదు ఇవాళ. అసలు సినీ పరిశ్రమ కూడా చాలా మంది మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక్క విషయం కాదండి ఇది. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఉన్నావు, ప్లస్ సినీ జీవితంలో ఉన్నావు కాబట్టి సినీ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఇలా. ఎందుకంటే ఒక దగ్గరికి అన్యాయం జరుగుతుంది అట్లా. ఓకే. సో ఇక్కడ అన్యాయం జరగడం అన్న పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడే అదే ఇప్పుడు ఎందుకంటే మోహన్ బాబు గారి ప్రస్థానం అందరికీ తెలిసినటువంటి విషయమే. తన సొంతంగా ఆయన ఎదిగారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అన్ని ఆయన సొంతంగా సంపాదించుకున్నవే. సో దాంట్లో ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆయన సొంత నిర్ణయం, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. సో విద్యాబుద్ధులు నేర్పించారు, కెరీర్ కి సంబంధించి
గైడెన్స్ ఇచ్చారు, సినిమాలకు వెళ్తానంటే సినిమాలు చేసుకోమని చెప్పారు, ఇదంతా అయ్యింది, ఒక స్థాయి వరకు అంతా బాగానే ఉంది. బట్ ఆల్ ద సడన్ ఎప్పుడైతే ఇందాక అంటే కాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందేమో అని అన్నారు కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఆ కాస్ట్ ఫీలింగ్ అయితే మోహన్ బాబుకి ఏమీ లేదు అనేది మాత్రం 100% నిజం. ఎందుకంటే మంచు లక్ష్మికి చేసినటువంటి వ్యక్తి వేరే కాస్ట్ నుంచి వచ్చారు. అలాగే విష్ణుకి చేసుకున్నది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి కుటుంబం నుంచి అమ్మాయిని చేసుకున్నారు. అండ్ మనోజ్కి కూడా ముందు చేసినటువంటిది వాళ్ళ మొదట భార్య వేరే కాస్ట్ నుంచి వచ్చింది. అట్ ద సేమ్ టైం సరే వారు విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే సామాజిక వర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక వర్గం అంటారో అదే సామాజిక వర్గం నుంచి అమ్మాయినే ఇక్కడ భూమా నాగిరెడ్డి గారి కుమార్తెని మనోజ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ కాస్ట్ ఫీలింగ్ అన్నటువంటి పాయింట్ అయితే లేదు. కానీ ఈ పెళ్లి చేసుకోవడం అనేది ఇష్టం లేదు అన్నది మాత్రం నిన్న పూర్తి స్థాయిలో బయటపడింది. అదేనండి, అంటే నేను క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆ పెళ్లి చేసుకునే ఇష్టం లేదని అంటున్నాను. నేను అనే విషయం అదే అంటున్నా, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇక్కడ మోహన్ బాబు గారికి నేను చెప్పినటువంటి సంబంధం కాకుండా వేరే సంబంధం చేసుకున్నాడు, సొంతంగా చేసుకున్నాడు. నేను ఓన్లీ ఇప్పుడు ఇతను పెద్దవాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నా చిన్న గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి నిన్న కూడా నేను చెప్పిండు. నిన్న నేను ముగ్గురు సమానం చూసుకున్నా కానీ ఈ రోజు నుంచి లేవు నాకు ఇప్పుడు ఇక నేను నీ విషయంలో ఎలాంటి కూడా పట్టించుకోవాలని చెప్పి మోహన్ బాబు గారు మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి మామూలుగా యూట్యూబ్ లో వస్తుంది అది మాట్లాడింది. అంటే ఈ రోజు మనోజ్ అనేది ఒక టోటల్ గా వన్ సైడ్ విడదీసి ఈ యొక్క మన విష్ణును మాత్రం దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నాండి. నేను పెద్ద కొడుకుని పక్క దగ్గర తీసుకొని పక్క తప్పుకునేటువంటి పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఆయనకు తండ్రి అంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ తండ్రిని ఎప్పుడో దూరం చేస్తుండో అప్పటి నుండి ఆయనకు ఇంకా ప్రేమ ఎక్కువ వరిగిపోతుంది మనోజ్ గారికి. ఖచ్చితంగా నాన్నతో కలిసి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నాను. కానీ మోహన్ బాబు గారి దగ్గర తీసేటువంటి ప్రసక్తి లేదు. అక్కడ జరిగినటువంటి కొట్లాట్లు ఇదే జరిగింది ఈ రోజు జరిగిన విషయం అది. ఓకే, సో ఓవరాల్ గా అంటే ఈ ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో తను తీసుకొచ్చినటువంటి ప్రధాన అలిగేషన్ ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎందుకని చెప్పి ఈ రకమైనటువంటి అన్యాయాలు అవినీతికి పాల్పడుతూ వస్తున్నారు. దానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెడతాన్నారు, బట్ ఇవాళ ప్రెస్ మీట్ అనేది క్యాన్సిల్ అయ్యింది. సో ఎందుకని చెప్పి క్యాన్సల్ అయిందంటే మళ్ళీ అంటే అతని మనసులో అంటే ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. ఆయన ఖాయమై ఉన్నాడు. అంటే ఇప్పుడు డాడీ మీద ప్రేమ ఉంది, డాడీ గురించి తప్పు చెప్పాలన్నా మరి కరెక్ట్ చెప్పాలన్నా నిజం చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా అంటే చెప్పాలి కదా ఏదో ఒకటి జరిగినటువంటి గొడవ గురించి. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇతను కూడా హీరోనే కదా, ఇతను కూడా పొద్దున ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక ఉంది కదా, ఇతను కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు ప్రజల గురించి ప్రజలే కదండి, ప్రజలు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నారు కదా ఎవరే కానీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత